తెలివైన అత్త, సోమరి అల్లులు. ఒక ఊరులో రమబాయి అనే పెద్దావిడకి ముగ్గురు కూతుళ్ళు. ఇంక వాళ్లకి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని ముగ్గురు అబ్బాయిలను చూసి పెళ్లి చేస్తుంది. కాని వాస్తవానికి ఆ ముగ్గురు అబ్బాయిలు పెద్ద సోమరిపోతులు. అప్పుడు ఇలా కాకూడదని ఆ ముగ్గురికి ఒక గుణపాఠం చెప్పాలని తను తన ముగ్గురు కూతుర్లని కడుపుతో ఉన్నాం మేము, ఇంకా జాబ్ చేయలేము అని చెప్పమని చెబుతుంది రామబాయి. దాని తర్వాత ముగ్గురు కూతుర్లు వల్ల అమ్మతో ఇలా అన్నారు. అమ్మా చూడు, మీరు చెప్పినట్టు చెప్పినాము కాని వాళ్ళు ఉన్న చోటు నుండి కదలడం కాదు కదా, కాలు కూడా జరుపుతలేరు. అవును అమ్మా, మా ఆయనను కూడా జాబ్ చేయకపోతే ఏదనా చిన్న కొట్టు పెట్టుకోండి, మళ్ళీ మనకే కదా కష్టం ఆయితది అన్న వింటలేదు. మా ఆయన అయితే మరి అన్యాయంగా జాబ్ చేయకపోగా ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదో కొత్త నీతులు చెప్పి కన్విన్స్ చేసి నన్ను జాబ్ చేయమంటుండు. ఇంకా నాకు మ్యాటర్నిటీలో పేడ్ లీవ్స్ కూడా ఇస్తారు, ఏం సమస్య కాదు అని సలహాలు ఇస్తున్నారు. ఓరి నాయన, మీ జీవితాలు బాగుంటాయని నాతోనే ఆనందంగా ఉంటారు అనుకుని ఇల్లరికం తెచ్చుకుంటే మనకే రివర్స్ అయ్యారుగా. వీళ్ల పని ఇలా కాదు. మీరు ఒక పని చేయండి, ఊరికి వెళ్తున్నా అని కొన్ని రోజులు ముగ్గురు ఎక్కడికైనా వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ వీళ్ల సంగతిని నేను సెట్ చేస్తా. ఆ మరుసటి రోజు అత్తగారు ముగ్గురు అల్లుడు వాళ్లని పిలిచి, అయ్యా, మీకు నా మీద గౌరవం ఉంటే ఒక చిన్న మాట ఉంది, అది మీరు ఒప్పుకుని తీరాలి. అరే, ముందు మ్యాటర్ ఏమిటో చెప్పండి అత్త. ఏమైంది? మీరు అంటే మాకు ఎప్పటికీ గౌరవమే. అవును, మీలాంటి అత్త పని చేసి ఉన్న కడే అన్నీ పెట్టే పెళ్లాలు ఎవరికీ దొరుకుతారు చెప్పండి. మీరు అంటే ఎప్పటికీ మాకు గౌరవమే. మ్యాటర్ ఏమిటో చెప్పండి. మా ఇంటి ఆచారం ప్రకారం మా అమ్మాయిలు ముగ్గురు వారి డెలివరీ ఊర్లోనే చేయాలి. ఇది మా తరతరాల నుండి వస్తున్న సంప్రదాయం లాంటిది. అదేంటి అత్త, ఎందుకలా? ఏం చెప్పమంటావయ్యా, మా కుటుంబానికి శాపం ఉంది, ఆచారము ప్రకారం ఇలానే చేయాలి. సరేలే అత్త, ఏమి పర్లేదు, మేము కూడా తోడుగా వెళ్లి ఇంకా డెలివరీ అయ్యాక అందరం తిరిగి వస్తాం. మాకు ఎలాగో ఇక్కడ ఉంటూ ఉంటూ బోర్ కొట్టింది, ఊర్లో పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసి వస్తాం. అరే అరే, అదే కదా ప్రధాన సమస్య. ఇది మొత్తం వల్ల భర్తలకు దూరంగా ఉండి చేయాలి, లేదంటే పుట్టబోయే పిల్లకు గండం. సరే అత్త, ఇంక పుట్టే పిల్లలకి గండం అంటున్నావు కాబట్టి సరే, పోనీలే, వాళ్ళు వెళ్ళని, మేము ఇక్కడే ఉంటాం. ఇంక రమబాయి వాళ్ల ముగ్గురు కూతుర్లని అనుకున్నట్టే కొన్ని రోజుల కోసం బయటకి పంపిస్తుంది. అరే అత్త, చాలా రోజులు అయ్యింది, ఈ రోజు బిర్యానీ తినాలని ఉంది, తెప్పించండి కదా. ఏం చెప్పమంటావయ్యా, ఇన్ని రోజులు మా పిల్లలు సంపాదించి పైసలు తెస్తూ ఉండేవారు, ఇప్పుడు పైసలకి చాలా కష్టం అవుతుంది. ఉన్న కొన్నింటిని డెలివరీ కోసం దాచిపెట్టా. దానికి ఇంకా టైం ఉంది కదా అత్త. అవును నాయనా, అదే ఆలోచిస్తున్నా. రేపట్నుంచి పళ్ళు పాలు కూడా ఆపేదాం అనుకుంటున్నా. అరే అత్త, పాలు బంద్ చేస్తే ఎలా? ఇంక చాయ్ ఎలా అయితది? నాకు ఇంక చాయ్ లేకుంటే పిచ్చోడ్ని అయిపోతా. ఏం చేయమంటావయ్యా, దీనికి మించి వేరే ఆప్షన్ లేదు కదా మరి. ఇలా మెల్లగా రమబాయి ఇంట్లో సామాన్లు ఇంకా అల్లుళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా ఆపేస్తుంది. ఇంక దీంతో ముగ్గురు అల్లుడు వళ్ళు పరేషాన్ అయిపోయి ఒకరోజు, ఇలా కాదు, బజార్కి వెళ్దాం అని బయలుదేరి అక్కడ ఇలా మాట్లాడుకుంటారు. అవును భయ్యా, ఎప్పట్నుంచైతే మన భార్యలు మనల్ని వదిలి వెళ్లారో అప్పట్నుంచి అరే, మంచి తిండి తిని ఎన్ని రోజులు అయ్యింది భయ్యా, ఈ రోజు ఎలాగైనా బిర్యానీ తినాల్సిందే బాయ్. ఇగో, జేబులో చూస్తే ఒక్క రూపాయి లేదు, కానీ బిర్యానీ అడుగుతున్నావా? చూడండి బై, అక్కడ ఒక బోర్డు ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ కావలెను అని. నేను అయితే పోతున్నాను, ఎల్లి పని చేసి ఈవినింగ్ వరకు పైసలు సంపాదించి పో, నీకు ఎవరు జాబ్ ఇస్తారు? మేమైతే ఇంటికి పోతున్నాం. ఇంక పెద్ద అల్లుడు ఈవినింగ్ వరకు జాబ్ చేసి కొంత డబ్బులు తీసుకుని ఇంటికి సామాన్లతో వస్తాడు. ఇంకా అది చూసి మిగతా ఇద్దరికీ కూడా మనం కూడా ఏదో ఒక జాబ్ చేద్దాం అని ఆలోచనలు వస్తుంది. అప్పుడు అరే, పొద్దుపోదున్నే ఎక్కడికి బయలుదేరుతున్నారు? నిన్న ఒక్కరోజు పనిచేస్తేనే కొన్ని డబ్బులు వచ్చాయి, ఇంక డైలీ చేస్తే ఇంక చాలా సంపాదించొచ్చు అత్తా.
అవునా? మంచిది అయ్యా. చాలా సంతోషం. ఎల్లిరా. ఇంక ఇదంతా విని మిగతా ఇద్దరికీ బాధ కలుగుతుంది. ఇంక మెల్లగా ఆ ఇద్దరికీ కూడా జాబ్లు వస్తాయి. వాళ్ళు కూడా సంపాదించడం మొదలు పెడతారు. ఒక రోజు అత్తగారు అయిన రమాబాయి ముగ్గురు అల్లుడు వాళ్ళని పిలుస్తుంది. మీ ముగ్గుర్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాయనా. ఇంకా నా పిల్లలు కూడా ఆనందపడతారు ఈ విషయం తెలుసుకుంటే. మీరు మంచి ప్రయోజకులు అయ్యారు. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని చూస్తూ. అవును అత్త, చాలా మంచిగా అనిపిస్తుంది. అవును అత్త, నాకు అయితే ఇలా అన్నం వండుతూ ఉంటే ఆడపిల్లలాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను కూడా సంపాదిస్తున్నా. ఇంకా మీ భార్యలను పిలుస్తా మీకు వండి పెట్టడానికి. అదేంటి అత్త, పోయి 2 నెలలు కూడా అయితలేదు, అప్పుడు పిలుస్తా అంటున్నారు. హాహాహా. ఆరే, అదేమీ లేదు నాయనా. నీకు పని అంటే ఏమిటో తెలుసుకోవాలని పంపించాను. ఎప్పుడైనా మనిషి అన్నాక ఏదో ఒక పని చేయాలి. ఇంట్లో సోమరి పోతులాగా ఉండకూడదు. అది మీకు అర్థం కావాలనే ఈ నాటకం ఆడినాను. ఇదంతా విన్న ముగ్గురు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుంటారు. ఇంకా రామాభాయ్ కూడా వల్ల కూతుర్ల గురించి నిజం చెప్పి సాయంత్రం ముగ్గురిని ఇంటికి పిలిచి కలిసిపోతారు. ఇంకా అందరూ కలిసి ఆనందంగా ఉంటారు.